పందికేం తెలుసు పన్నీరు వాసన అని ఓ సామెత ఉంది. దాని దగ్గరికి వెళ్ళి వాసన చూడమ్మా నువ్వు అంటే ఏం చెప్తుంది పాపం అది. దానికి కంపే తృప్తిగా ఉంటుంది. అట్లాగే భారత వ్యతిరేకత నరనరాన ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం మార్చలేం, మార్చాలని కోరుకోవడం కూడా టైం వేస్ట్. అయితే ఇదే సందర్భంలో భారతదేశానికి సంబంధించి ఏదైతే కాశ్మీర్ లాంటి చోట్ల, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్లన సుదీర్ఘకాలం పాటు డీజీపీగా పనిచేసినటువంటి అధికారి ఎస్పీ వైద్ తాజాగా నరేంద్ర మోడీ స్పీచ్ గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి వింటే. By any prime minister, I think we should thank as countrymen the honorable Prime Minister Mr. Modi. That country under your leadership is very, very secure. He made it clear that Operation Sindoor is only halted. It has not been terminated. And it is a fight against terrorism and it continues till terrorism is finished. He also made that India will not tolerate nuclear blackmail which Pakistan has been doing for quite some time. Another thing which he said, we will not differentiate between terrorism getting support from the government of Pakistan or army of Pakistan and terror organization. We will take both of them together. And he also made it clear that terror and talks and terror and trades cannot go on together, and water and blood cannot flow together. And I think he made very, very clear that in future any act of terror will be taken as act of war. India will hit back on its own choosing and on its own terms. I think he has pinned down Pakistan. This is a very powerful stand India has taken. God bless India. ఇది తన 24 ఏళ్లలో ఇంతవరకు ఎవరిని చూడలేదు ఈ స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తిని. తీవ్రవాదం వేరు, ప్రభుత్వం వేరు కాదు, అవి రెండు కలిసి ఉన్నాయి. అట్లాంటి దాంతో చర్చలేంటి, అట్లాంటి దాంతో వాణిజ్య వ్యాపారాల గురించి మాట్లాడడం ఏంటి అన్నటువంటిది నొక్కి చెప్పారు. అట్లాగే అణ్వాయుధాలు కలిగిన దేశం అన్నటువంటి బెదిరింపుల్ని లెక్క చేయలేదు. ఇది ఇంకోటి, ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు. ఆపరేషన్ సింధూర్ పాజ్ ఎంతవరకు, అది మళ్ళీ తీవ్రవాద చర్య జరిగిన ప్రతిసారి ఆపరేషన్ సింధూర్ మొన్నటిసారి 1.0 తీవ్రవాదుల మీద కొట్టు, 2.0 వాళ్ళ సైనిక స్థావరాలు కొట్టు, ఈసారి 3.0 4.0 ఈ సినిమా నడుస్తూనే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.